వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ స్వీయ వర్మ. వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. ఏ పేపర్లో ఏ ముఖ్యాంశాలు ఉన్నాయో చూద్దాం. ఈనాడు వార్తాపత్రిక చూసుకున్నట్లయితే కవితపై వేటు, బారాసా నుంచి సస్పెన్షన్, అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారని ప్రకటన విడుదల. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ శ్రీయ. కవితని సస్పెండ్ చేశారు కదండి పార్టీ నుంచి. అసలు ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? జరగాల్సిందే జరిగింది అంటున్నారు. అంటే ఊహించిందే. ఎవరైనా సరే, కన్నా కూతురైనా కొడుకైనా సరే, పార్టీ కంటే మించిన వారు కారు అని మరొకసారి నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆలస్యమైంది. దేర్ హై మగర్ అంధేర్ నహి అని ఆలస్యమైన సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే శ్రేయ మనకి ఇప్పుడు 100 రోజుల ఎపిసోడ్ నడిచింది ఆల్మోస్ట్. అంటే మనకు జూన్ లో మొదలైన ఎపిసోడ్ అమెరికా నుంచి కవిత రాగానే అప్పుడు మొట్టమొదటి నా లేఖ మా నాన్నకు రాశాను, అది లీక్ అయింది కదా, లీక్ వీరులు ఎవరు, గ్రీక్ వీరులు ఎవరు అన్నట్టు ఆమె లీక్ ఎవరు చేసిందని మొదలుపెట్టింది. తర్వాత కేసీఆర్ గారు దేవుడు ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయి, దయ్యాల పేరు చెప్పాలి అక్కడే. కనుక నేను అప్పుడే అడిగాను, అంటే మీరు లేఖ రాసింది మీరు, ముట్టింది మీ నాన్నకు, ఈ రెండింటి మధ్య ముట్టిందా ముట్టలేదా, మధ్యన ఎవరితోనే పంపించారా, పంపించిన వాళ్ళని లీక్ చేయాలి, మీరన్నా లీక్ చేయాలి. కానీ అన్న కూతురు రాసిన లెటర్, అందులో పెద్ద రహస్యం ఏం లేదు. చాలా మంది మనం అనుకున్నట్టే ఏకతృప్తి సవరించి అందుకొని ఈ మధ్యన పార్టీ ఫెయిల్యూర్స్ గురించి ఆయన తండ్రిని హెచ్చరించింది. కనుక దాని మీద కొత్తగా రహస్యాలు లేవు, పెద్దగా పార్టీ రహస్యాలు కూడా అందులో ఏం లేవు. కనుక దాన్ని లీక్ చేసిండ్రు ఎవరు చేసిండ్రు అని ఆమె వెంటబడ్డది. అది సరైనది కాదు. రెండోది ఏంటంటే, ఆ తండ్రి దేవుడు అంటుంది, దేవుడి పక్కన దయ్యాలు ఉన్నాయంటుంది. ఎప్పుడు దేవుడి పక్కన దయ్యాలు ఉండవు అని ఆనాడు చెప్పాను నేను. తర్వాత ఆమెను సింగరేణి కాంగ్రెస్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవిని తొలగించి కొప్ప ఈశ్వర్ గారిని పెట్టారు. అది ఆయన అమెరికా రెండోసారి మొన్న అమెరికా పోయినప్పుడు జరిగింది. దాని మీద అమెరికా నుంచి రాగానే అసలు అమెరికా గండ ఉన్నట్టుంది ఆమెకు. అమెరికా పోయినంత వచ్చే వరకల్లా కొన్ని పరిణామాలు మారుతున్నాయి. అప్పుడు దాని మీద కూడా పెట్టి నన్ను ఎవరు తీసేసిండు, ఎట్లా చేసిండు అని చెప్పి మళ్ళీ వెళ్ళడం, కార్మిక సంఘంతో సమావేశం కావడం, మళ్ళీ నేనే ఎన్నిక అవుతానడం, ఇవన్నీ జరిగింది. ప్రజాస్వామ్యయుతంగా చేయలేదన్నాడు ఇవన్నీ. మళ్ళీ నిన్న మళ్ళీ అది జరిగింది. రాగానే ఏం జరిగిందో తెలియదు కానీ లోపాయికారిగా వెంటనే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి మీద విమర్శ చేయకుండానే చేసినట్టే చేసి హరీష్ రావు అట్లాగే ఆ దయ్యాల పేర్లు బయటపెట్టింది. హరీష్ రావు కూడా సంతోష్ రావు ఇద్దరు కూడా ఈ పని చేస్తున్నారు, వాళ్ళు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి డబ్బు దోచుకున్నారని చెప్పి ఆమె పెద్ద ఎత్తున ఆర్పణ చేసింది. ఇప్పుడు డైరెక్ట్ మనుషుల పేర్లు చెప్పేసి, అంతకుముందు ఒకసారి లిల్లీ పుట్టని జగదీష్ రెడ్డిని మాట్లాడటం ఇవన్నీ చేసింది. కనుక మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయాలు ఆమె కంటే, పార్టీ కంటే, దేశం కంటే ఆమె ఎక్కువ అనే అభిజాత్యం కనపడేది. అందుకని పార్టీ అప్పుడైనా సస్పెండ్ చేయకపోతే, ఇప్పుడైనా సస్పెండ్ చేయకపోతే ఇక పార్టీ మనుగడ సాధ్యం కాదు. సొంత కూతురే కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే, అంతకుముందు అసెంబ్లీలో కాళేశ్వరం అవినీతి మీదనే కదా పెద్ద ఎత్తున పీసీ ఘోష్ కమిషన్ మీద చర్చ జరగడం, రోజంతా 9-10 గంటల అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లారి 2 గంటల దాకా దాని మీద చర్చ జరగడం. హరీష్ రావు ఒక్కడే ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా మరి ఆయన ఒక 10 మంది మంత్రులను 33 సార్లు డిస్టర్బ్ చేస్తే కూడా ఎదుర్కోవడం ఇవన్నీ చూసినాం మనం. మంచి చెడు అసెంబ్లీ సాక్షిగా పీసీ ఘోష్ కమిషన్ మీద విజయం సాధించడం అనే ఒక విజయ గర్వం ఒక్క పూట కూడా ఉండకుండా, విజయ ఉత్సాహం ఒక్క పూట కూడా ఉండకుండా ఆమె డైరెక్ట్ గా హరీష్ రావు, సంతోష్ రావే అవినీతి కారణం, అసలు మొత్తం అవినీతి జరిగింది, 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఇంత డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పి మాట్లాడింది. ఇక ఇప్పుడు కూడా అంటే పార్టీ ఉంటే పోతేనే అనే మాట మాట్లాడింది. అది కొంచెం ఎక్కువమే, అది పెద్ద నష్టం చేసినట్టు మిగతా వాటికంటే కూడా. ఎట్లాగో కేసీఆర్ పక్కనే ఉన్న ఇద్దరిని టార్గెట్ చేయడంతో అది సీరియస్ గా తీసుకున్నారు. సస్పెండ్ చేయడం చేయకపోతే ఇక పార్టీ మనుగడ కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. అందుకని సొంత కూతురైనా కొడుకైనా తప్పు చేస్తే శిక్షిస్తా అని గతంలో కేసీఆర్ గారు ఇదివరకు బహిరంగంగా ప్రకటించారు. అంటే పేగుబంధం నేర్చుకోవాల్సి వచ్చింది. అంటే పార్టీ పేగుబంధమా, కన్న కూతురి పేగుబంధమా? అంటే పార్టీ కంటే కన్న కూతురే పేగుబంధం ఎక్కువ, ఎందుకంటే తన సొంత కడుపులో పుట్టిన పిల్ల కదా. కానీ అంతకంటే ఇప్పుడు 25 ఏళ్ల పేగుబంధం పార్టీతో, ఆమెతో 40 ఏళ్ల పైగా పేగుబంధం అంటే ఇది పక్కన 25 ఏళ్ల పేగుబంధం కనుక
తెంచుకోవాల్సి వచ్చింది పార్టీ కోసం. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక మన కవిత దారి ఎటు పోతుందనే మాత్రం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ప్రెస్ మీట్ పెడుతుంది, అప్పుడు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే అండి, ఆర్థిక సవాళ్ళను తగ్గేదేలే అంటున్నారు. ఏప్రిల్ జూన్లో 7.8% వృద్ధి సాధించాం. 10 సెమీ కండక్టర్ ప్రాజెక్టులోకి 1.58 లక్షల కోట్లు. సెమీకాన్ ఇండియా సదస్సులో ప్రధాని మోదీ తొలి దేశీయ తయారీ చిప్ ఆవిష్కరణ చేసి మేక్ ఇన్ ఇండియా తొలి బిట్ చిప్ను ప్రధాని మోదీకి అందజేశారు ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్. అసలు ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా తీసుకొచ్చండి? ఒక విధంగా చెప్పుకోవాలంటే భారతదేశం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఇది మళ్ళీసారి గుర్తు చేసింది భారతదేశం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది అని. ఈ ముఖ్యాంశం మీద మీ విశ్లేషణ, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు అన్నమాటతో పూర్తిగా ఏకీపిస్తున్నారు. భారతదేశం ఎప్పుడు ముందుకే వెళ్తున్నారు. ప్రధానమంత్రులు మారినా, పార్టీలు మారినా మన దేశం ఒకనాడు 47లో ఆగస్టు 47లో ఉన్నట్టయితే లేదు కదా. ప్రతిరోజు ఏదో ముందుకెళ్తున్నారు. కానీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిజంగా ఆర్థిక అభివృద్ధి ముందుకెళ్తే రాజకీయాల్లో వెనుకబడుతున్నారు. అంటే రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ పోరాటాలు ఇవి కొంచెం ఒక రకంగా. కానీ భారతదేశం మాత్రం ముందుకు వెళ్తుందనడానికి మంచి ఉదాహరణ మోడీ గారు మొదటి 2 రోజుల జపాన్ పర్యటన అది ముగించుకొని చైనా పర్యటన పూర్తి చేసుకొని వస్తూ రాగానే మరి ఇప్పుడు ఈ సెమీ కండక్టర్ల పరిశ్రమ గురించి దీని గురించి మాట్లాడడం అంటే ఆయన ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉంటలేరు అని మనకు అర్థం కదా. ఇండియాలోకి వచ్చి మళ్ళీ ఈ వీటి గురించి కూడా మాట్లాడటం, అట్లాగే మనకు 6 లక్షల కోట్ల పెట్టుబడులు జపాన్ నుంచి వచ్చే ప్రయత్నం చేయడం, అట్లాగే మొన్న త్రిముఖ వ్యూహం అంటే త్రిశూల్ అంటాం కదా వ్యూహం, మరొక చెప్పాలంటే చైనా, ఇండియా, రష్యా ఈ 3 దేశాల సమావేశం జరిగింది. మన షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ మీటింగ్ జరగడం, ఇవన్నీ కూడా శుభ సూచకాలు. నిజంగా చెప్పాలంటే చైనాలో మంచి స్వాగతం లభించింది. దాంతో పాటు ఈ 3 ముఖ్య నేతల సమావేశం కూడా ఫలించింది. చివరికి పుతిన్ గారి సొంత కారులో, అంటే ఆయన కేటాయించిన కారులో మోడీ గారిని కూడా కూర్చుని పెట్టుకొని రావడం, అట్లాగే తనకి ఇష్టమైన కారును మోడీ గారికి పంపిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గాని, ఇవన్నీ చూస్తే మన భారతదేశ ప్రతిష్ట ఇనుమడిస్తుంది. దానిలో భాగంగానే ఇది చూడాలి. అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి ఇవన్నీ పనికొస్తున్నాయి. మన విదేశాంగ విధానం ఇవాళ అమెరికా ఎంత దూరం పెడుతుందో అంత మన వ్యూహాత్మకంగా మనం అమెరికాను కూడా దూరం పెట్టే ప్రయత్నం చేసినాం. చివరికి అమెరికా అధ్యక్షుడు లాంటి వాడు దిగిరాక తప్పలేదు. వాళ్ళ భారతదేశంతో మరిన్ని సంబంధాలు పెట్టుకుంటామని తప్పనిసరిగా ప్రకటించాల్సి వచ్చింది. ఈ విదేశాంగ నీతిలో ఇప్పుడు నిన్న మొన్న వేసిన ఎత్తులంతా ఈ చదరంగంలో, విదేశాంగ విధానంలో చదరంగంలో మనం తప్పనిసరి అప్పర్ హ్యాండ్ అయ్యామని నేను అనుకుంటున్నాను. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే అండి, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు అంటున్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యంతర పిటిషన్లలోనూ కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అండ్ ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరుపుతుందని ప్రభుత్వం వెల్లడి చేసింది. కానీ సిబిఐ ఎలా విచారిస్తుంది అనేది దేవుడికే తెలియాలి. కానీ ఇప్పుడు ఈ నివేదిక సంగతి ఏంటండి? అసలు నివేదిక ఇచ్చినా కూడా నివేదికను పట్టించుకోకుండా హైకోర్టు ఏమంటుంది, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు, తదుపరి విచారణ అయ్యే వరకు అని అంటుంది. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు రామ్మోహన్ రావు గారు? ఒక్కొక్కటి రకంగా చెప్పాలంటే ఇటు పెట్టుకొడుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి, చూస్తున్నాం మనం. మొట్టమొదటేమో ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఉండాలని, అసెంబ్లీలో ప్రవేశపెట్టినా దాని మీద చర్యలు ఉండవద్దు అని చెప్పి కేసీఆర్, హరీష్ రావు మొదటి పిటిషన్ వేశారు హైకోర్టులో. దాని మీద మధ్యంతర స్టే ఇవ్వకుండానే అప్పుడు ఏమన్నారంటే జరిగినాయండి అనుకుంటూ ఒక హామీ తీసుకున్నారు ప్రభుత్వం నుంచి. ఈ పీసీ ఘోష్ కమిషన్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టినా కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టేదాకా ఎలాంటి చర్యలకు ఆదేశించకండి అని అంటే, మేము ఆదేశించాము, ఎలాంటి చర్యలు తీసుకోము దీని మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టే కన్నా ముందు కానీ చేసేటప్పుడు అని ఒక హామీ ఇచ్చింది ప్రభుత్వం. దాని ప్రకారం అసెంబ్లీలో ప్రవేశపెడితే మీకు నష్టమేముంది, చర్యలు అయితే లేవు కదా అని చెప్పి అప్పుడు స్టే ఇవ్వలేదు. మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పెట్టి తెల్లారికల్లా అర్ధరాత్రి తర్వాత అసెంబ్లీలో బిల్లు ఆమోదించారు. ఆమోదించడంతో పాటు సిబిఐకి అప్పచెప్తున్నా, ఇందులో అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నాయి, మనకు చాలా ఒప్పందాలు ఉన్నాయి, అట్లా సిడబ్ల్యూసి ఇన్వాల్వ్ అయింది, ఇలా ఎన్జిటి ఇన్వాల్వ్ అయింది, కనుక మీరు సిబిఐకి అప్పచెప్తామని చెప్పి చేశారు. సిబిఐకి అప్పచెప్పే క్రమంలోనే ఇంకొక పిటిషన్ హరీష్ రావు గారు వ్యక్తిగతంగా ఆయన ఒక పిటిషన్ వేశారు. ఏమనంటే, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత కూడా మా మీద చర్యలు వద్దు, అంటే పీసీ ఘోష్ కమిషన్
మీద చర్యలు స్టే విధించడం మొదలుపెట్టారు. అప్పుడు కూడా ఇవ్వకుండా దాన్ని లంచ్ మోషన్ పిటిషన్ కాస్త నిన్నటికి వాయిదా వేయడం, మొన్నటికి వాయిదా వేయడం, మొన్న కూడా పూర్తి కాకపోతే వాదన నిన్నటి వాయిదా వేయడం జరిగింది. నిన్ననేమో ఈ తీర్పించుకుంటూ బీసీ ఘోష్ కమిషన్ మీద చర్యలు వద్దని స్పష్టంగా ఆదేశించింది. కానీ తాత్కాలిక ఈ ఉత్తర్వులు మాత్రమేనమ్మా. ఇది రేపు 7వ తారీఖు సెప్టెంబర్ 7 వరకు వర్తిస్తాయి. 7 నాడు మళ్ళీ విచారణ. ఆ విచారణలో మరి బీసీ ఘోష్ కమిషన్ మీద రిపోర్ట్ మీద చర్యలు ఉంటాయా లేవా, ఉండాలా వద్దా, మరి దాని మీద పూర్తి స్టే కొనసాగుతుందా లేకపోతే ఎట్లా అనేది తేలాల్సింది. ఈ లోపైతే 7వ తారీఖు తేదీ వరకు మాత్రం బీసీ ఘోష్ కమిషన్ ద్వారా ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్టును ఆధారంగా చేసుకొని సిబిఐ కేసు పెట్టడానికి అయితే వీల్లేదు. ఇప్పుడు ఏమన్నది హైకోర్టులో ఈ ప్రభుత్వము కాదు మేము ఎన్డీఎస్సీ రిపోర్ట్ ప్రకారం మేము పోతాం ముందరికి అన్నది. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఏమన్నది అరెస్ట్ చేయమని లేదు, ఏం లేదు, దాన్ని పునరుద్ధరించమంటే ఎట్లా అని అన్నది. కనుక ఆ రిపోర్ట్ మీద మేము పోతాం కానీ ఈ రిపోర్ట్ ను ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆపుతామని చెప్పి అన్నది. కనుక ఈ 7వ తేదీ తర్వాతనే ఫైనల్ రిపోర్ట్ తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ హైకోర్టు ఇచ్చే చిన్న విషయాలు. ఎందుకంటే ఇప్పుడు మనము మాట్లాడుకుంటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడాలి. ఎందుకంటే అదుపుకు అరెస్ట్ తేడా లేకుండా కొంతమంది జర్నలిస్టులు మాట్లాడుకుంటారు. అట్లా కాకుండా ఈ బీసీ ఘోష్ కమిషన్ మీద రిపోర్టును తాత్కాలికంగా చర్యలు తీసుకోకుండా 7వ తేదీ వరకు ఇచ్చినట్టు లెక్క. ఇదైతే 7 తర్వాత పూర్తి స్థాయిలో ఆ కమిషన్ రిపోర్ట్ ను కొట్టేస్తుందా, కొట్టివేయమని పెట్టింది వీళ్ళు. సంపూర్ణంగా ఏదైతే ఈ చర్చ మన వాదపోవాదం జరిగినాక ఇటు పక్కన ప్రభుత్వం తరఫున, అటు పక్కనేమో కేసీఆర్ హరీష్ రావు తరఫున అడ్వకేట్ వాదిస్తారు. అప్పుడు నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటా. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పూర్తి స్థాయి కమిషన్ మీద స్టేనా లేకపోతే కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీదనే సిబిఐకి ముందుకు పోతారా, ఇవన్నీ తేలాల్సి ఉంది. సిబిఐ కూడా 1952 ఢిల్లీ యాక్ట్ ప్రకారం ఏర్పడ్డది. అది స్వాతంత్రం వచ్చినాకనే అది వేరే రాష్ట్రాలకు విస్తరించాలన్నా పోవాలన్నా కూడా ఆయా రాష్ట్రాల పర్మిషన్ అవసరం. ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు వద్దన్నాయి. మరి ఆనాడు వద్దన్న సిబిఐ వాడు ముద్దెందుకు అవుతుంది? ఈ 21 నెలలుగా కూడా సిబిఐ వద్దు అనే మాటనే కొనసాగిస్తుంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో. అటువంటిప్పుడు వాడు ముద్దెందుకు అవుతుంది? మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అని చెప్పి ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ విమర్శిస్తున్నాడు కదా. రాహుల్ గాంధీ విమర్శ అట్లా ఉండగా ఆ సిబిఐ వాళ్ళ ముద్ద ఎట్లయితుంది? రాహుల్ గాంధీ వద్దు అంటున్నాడు, రేవంత్ రెడ్డి ముద్ద అంటున్నాడు, ఎట్లా అనే దాని మీద వివాదం నడుస్తున్నది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం రెఫర్ చేస్తే 99% కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది లెటర్ రాశారు, నిన్ననే జీవో తీశారు, లెటర్ రాశారు. ఆ లెటర్ స్పందన సిబిఐ నుంచి రావాల్సి ఉన్నది. సిబిఐ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే అడుగుతారు, ఏమేమి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర ఈ కేసులో, అంటే అవినీతి జరిగింది అనడానికి ఆధారాలు ఇవ్వండి, అవి ఇచ్చినాక మేము టేకప్ చేస్తామంటారు. అప్పుడు ఆ సాధ్యాసాధ్యాలు పరిశీలించి సిబిఐ ఈ కేసును టేకప్ చేస్తున్నామని ప్రకటించేదాకా టైం పడుతుంది అంటున్నాను. అంటే హైకోర్టు తీర్పు కూడా 7వ తారీఖు దాకా ఉంది కనుక 7 తర్వాతనే ఇవన్నీ పరిణామాలు జరుగుతాయి. ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే రామ్మోహన్ రావు గారు, లాజిస్టిక్స్ కేంద్రంగా రాష్ట్రం ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనడం జరిగింది. పోర్ట్ కార్గో హ్యాండ్లింగ్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏసీఎఫ్ఐ ఏపీ చాప్టర్ను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే డిమాండ్ కంటే ఎక్కువగానే ఎరువులు రైతులు ఆందోళన చేయొద్దు అనేసి అంటున్నారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు అనేసి అంటున్నారు. అంటే మ్యారిటైమ్ బోర్డ్, జిఎఫ్ఎస్టి సంయుక్తంగా రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చామచర్ల, ఇందులో అయితే చామచర్ల సత్య, కుటుంబరావు, బీసీ జనార్దన్ రెడ్డి, సాయి కాంత్ వర్మ, టక్కర్ మ్యారిటైమ్ అధికారులు పాల్గొనడం జరిగింది. అసలు ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు రామ్మోహన్ రావు గారు? అన్మ్యూట్ చేయండి రామ్మోహన్ రావు గారు, మ్యూట్లో పడినట్టుంది, ఒకసారి చూడండి. లాజిస్టిక్ కేంద్రంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎదగబోతుంది, ఇది మంచి పరిణామం అంటున్నాను. నిన్న కదా మోడీ ఢిల్లీలో ఎట్లాగో ఆ మీటింగ్ పెట్టిందో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా నిన్న సేమ్ అదే రకంగా జరిగింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఈ లాజిస్టిక్ అంశాలలో చాలా బాగా జాగ్రత్త పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఆ ప్రతినిధులతో మాట్లాడే పద్ధతి కానీ, వారికి మొదటి నుంచి కూడా 40 ఏళ్ళ అనుకో. అట్లాగే నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ 4వసారి ముఖ్యమంత్రి, అంటే మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుగా మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ 4వసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 సార్లు, తెలంగాణ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ విడిపోయిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనుక దాదాపు అది ఇది కలిపితే 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఉన్న తాను
ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి, ఎలాంటి అభివృద్ధి కావాలి, ఎలాంటి మనకు పరిశ్రమలు కానీ లేకుంటే లాజిస్టిక్స్ ఆలోచన చేస్తే ఎట్లా ఉండాలనేది విదేశీ ప్రతినిధులతో కానీ దేశీయ ప్రతినిధులతో మాట్లాడే పద్ధతి కానీ అవన్నీ ఒక రకంగా సీఈఓగా వ్యవహరిస్తున్నట్టు లెక్క. ఈసారి మరింత ఈ అభివృద్ధికి ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కనుక అక్కడ ఇక్కడ అభివృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది వేగవంతం చేయాలని కోరుకుంటున్నారు. అట్లాగే ఎరువుల గురించి కూడా వారు మాట్లాడారు. నిన్న డిమాండ్ సరిపోని ఎరువులు ఉన్నాయి, కానీ ఎక్కడో కొంత గ్యాప్ కనపడుతుంది శ్రేయ గారు. ఎందుకంటే ఆ గ్యాప్ ఎట్లా అంటే రైతులకేమో ఎరువులు కావాలనుకుంటున్నారు, అక్కడేమో లేవు అనే మాట వస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వంలో అది రెండు రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది ఇదే. మరి ఇక్కడేమో ఎరువులు రైతులు రాకుండా లేదు. తెలంగాణ అయితే మరింత ఘోరంగా ఉంది కనుక ఎరువుల గురించే మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, డిమాండ్ సరిపడా ఉన్నదంటున్నారు. కానీ ఇప్పటికీ మనకు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సెంటర్లలో ఎరువులు లేవని రైతులతో ఆందోళన చేస్తున్నారు, రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు. వీటిని కొంచెం చూడాల్సిన అవసరం ఉంది. ఎంత అయినా రైతు ఎడిచిన రాజ్యం, ఎద్దు ఎడిచిన వ్యవసాయం బాగుపడుతుంటారు కనుక రైతులకు వెంటనే, అందుకని ఇంట్లో ముఖ్యమైన సమావేశంలో కూడా రైతుల గురించి మాట్లాడారు ఆయన. వెంటనే వీలైన తొందరగా రైతులకు ఆ డిమాండ్ సప్లై మధ్య తేడా ఉన్నట్టుంది, దాన్ని సరి చేయాలి. ఇంకోటి లేదు అనుకుంటే రైతులు కూడా ఎప్పటికప్పుడు మాకు ఎరువులు దొరకేవి అనే ఆందోళనతో ఉంటారు కనుక చూపించాలి. దొరుకుతుంది అంటే మనిషికి ఒక ధీమా ఉంటుంది. ఒక వ్యవసాయంలో ఒక సామెత ఉందమ్మ, మనిషికి ఉంటేదని గోజకు తింటేదని. గోజ అంటే పశువు. మనిషికి ఉంటే అంటే ఉన్నది అనుకుంటే తృప్తిగా ఉంటాడు మనిషి, తినకపోయినా సరే. కానీ పశువు అట్లా కాదు, మొదలు తిన్న తర్వాతనే తృప్తిగా ఉంటుంది, తర్వాత నెమరి వేసుకుంటది. అట్లా రెండింటికి లంకే ఉంది కనుక రైతులకు అంటే మనుషులమే కనుక అందరం రైతులకి ఏంటంటే ఎరువు దొరుకుతుంది గ్యారంటీ, వాళ్ళకి కాకపోతే రేపైనా షాపుల్లో ఉంటది అనే గ్యారంటీ ఉంటే రేపు పోయి తెచ్చుకుందాం అనుకుంటారు. లేదనుకుంటే వాళ్ళు తెల్లారి గట్లే క్యూలో నిలబడుకుంటారు. అందుకని ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రైతుల ఆందోళనను అడ్రస్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు వీలైన తొందరగా ఎరువుల రేక్స్ రావాలి. వీలైన ఎరువులు సఫిషియెంట్ గా ఉన్నాయి. షాపుల ముందు అంటే షాపులు కనపడాలి, అంటే మాటలు కదా కనపడితే అప్పుడు ఆటోమేటిక్ గా రైతులు నమ్ముతారు, రేపు కాబట్టి ఎరువులు తెచ్చుకుంటా ఉంటారు. లేకపోతే డిమాండ్ సప్లై మీద తేడా వచ్చి ఒకేసారి డిమాండ్ పెరగడం, అవసరం లేకుండా ఎరువులు తెచ్చుకుందాం అనుకునే పద్ధతి అవుతుంది. ఏదైనా సరే లాజిస్టిక్ హబ్ వల్ల మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయి మాత్రం మనం దాటుతున్నామని చెప్పొచ్చు. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే అండి, రాష్ట్రంలో అరటి, చీని, మినుమ రైతులు ధరలు లేక అల్లాడిపోతున్నారు అంటున్నారు. చంద్రబాబు సర్కార్పై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తడం జరిగింది. యూరియా కొరతతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న దుస్థితి కలుగుతుంది. కమిషనల్ కోసం ప్రభుత్వ పెద్దలే బ్లాక్ మార్కెటింగ్ను ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పీఈఏసీఎస్లకు యూరియా ఎందుకు కేటాయించడం లేదు అంటున్నారు. మళ్ళీ రైతన్నలకు 2 ఏళ్లుగానే ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఒక్కొక్కరికి 40,000 ఇవ్వాలి. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ కింద ఇచ్చింది కేవలం 5,000 రూపాయలే. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా అమలు చేశాం. చంద్రబాబు సీఎం అయిన తర్వాత దీన్ని పూర్తిగా ఎగ్గొట్టేశారంటున్నారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం తాళ్లపల్లిలో ఉల్లి, బత్తాయి రైతులను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు రామ్మోహన్ రావు గారు? దీని మీద మీ విశ్లేషణ. 3 అంశాలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఒకటే ఎరువుల గురించి. ఈ రోజు ఇంతకుముందు చెప్పాను, నిజంగా డిమాండ్ సప్లై మీద తేడా ఉన్నది. మొదటి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఎరువుల కొరత రాలేదు. నిజంగా గత 10 ఏళ్ళుగా చూస్తే ఎప్పుడు కూడా ఎరువుల కొరత కనపడలేదు, 11 ఏళ్ళుగా. కానీ ఇప్పుడు ఎందుకు కనపడుతుంది అనే దానికి స్పష్టంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. రాష్ట్రం సమన్వయం చేసుకోవాలి. ఎరువులు సప్లై చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం అంశం. కానీ డిమాండ్ సప్లై మధ్య తేడా రాకుండా చూసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. కనుక అందులో వైఫల్యం చెందిన అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారితో ఏకీపిస్తున్నాడు. ఇక్కడైనా సరే అక్కడైనా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనే, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే ఈ రెండు కొంచెం ఎరువుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దోబూచులాట నడుస్తున్నది. ఆ జగన్మోహన్ రెడ్డి గారి విమర్శ సహేతుకమైంది. ఎరువులు కావాలి, ఎట్లా చేస్తారో మీ ఇష్టం. కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, ఇస్తలేదా, తక్కువ ఇస్తుందా, డిమాండ్ సప్లై మీద తేడా ఎందుకు వస్తుంది, మీరు మరి మొదలు ఎందుకు జాగ్రత్త పడలేదు, బఫర్ స్టాక్స్ ఎందుకు పెట్టుకోలేదు, ఇవన్నీ ప్రశ్నలు ప్రతిపక్షం ఖచ్చితంగా విమర్శించాల్సిందే. రెండోది ఏంటంటే, ఇప్పుడు పులివెందులో మెల్లమెల్లగా పట్టు కోల్పోయినాం అనే మాట వచ్చింది కనుక, పులివెందుల అట్లాగే ఒంటిమిట్టలు రెండిట్లో జడ్పీటీసీలు ఓడిపోయారు కనుక మళ్ళీ పులివెందుల మీద కొంచెం పట్టు సాధించే క్రమంలో భాగంగానే పులివెందుల నియోజకవర్గంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరిగారు. అది అవసరం కూడా, రాజకీయంగా వాళ్ళ నియోజకవర్గంలో పట్టు నిలపాలనుకుంటారు కదా. వైనాట్ కుప్పం అని వాళ్ళంటే వైనాట్ పులివెందుల అని వీళ్ళు అన్నారు కదా. అందుకని నేనేమంటున్నానంటే, రాజకీయంగా జరుగుతుంటది, కానీ అభివృద్ధి విషయంలో కొంతవరకు ఈ వ్యవసాయ రంగంలో రైతు మనకు అన్నదాత సుఖీభావ పథకం ఏదైతుందో, నిన్నగాక మనం 4 రోజుల కింద, వారం రోజుల కింద
మనకు ఈ 7,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. యాక్చువల్గా ఈ పథకం ఏంటంటే 3 విడతలుగా 2,000 రూపాయలు ఎకరం ఉన్నా 10 ఎకరాలు ఉన్నా రైతుకు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చుకొస్తుంది. అందరికి అందులో కూడా చాలా మందికి అందడం లేదని విమర్శ ఉన్నది. సరే 6,000 రూపాయలు 3 విడతలు 2,000 రూపాయలు 3 సార్లు ఇస్తున్నది. మేము దీనికి 20,000 నింపుతామని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇచ్చిన మొదటి సంవత్సరం చేయలేకపోయింది అనే దాని మీద ఆ 20,000 బాకీ ఉన్నారు అంటారు. 20,000 బాకీ కాదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 అయితే వచ్చినాయి కదా, ఇంకా 14,000 అంటే ఆ 14,000 బాకీ. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్నదాన్ని అతిశయోక్తి చెప్తుంటారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి దానిలో మొదటి సంవత్సరంలో 6,000 కేంద్ర ప్రభుత్వం సాయం అందింది కదా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 14,000 రూపాయలు అంటే ఇవి ఈ 2 విడతలుగా ఇచ్చేవి మాత్రమే ఇవ్వలేదు అనే విమర్శ సహేతుకమైంది. ఇప్పుడు ఏదైతే మళ్ళా అంటున్నారో ఇప్పుడు కూడా మొన్న 7,000 రూపాయలు వీళ్ళు ఇచ్చారంట. 5 + 2 5,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఏమో 2,000 కలిపి 7,000 ఇప్పుడు ఇస్తున్నామా అంటున్నారు. అట్లా 3 విడతలు ఇస్తారు అంటే 20,000కు 1,000 తక్కువ. ఆ రకంగా రైతులకి అందడం లేదు. మేము ఇచ్చినప్పుడు ఉంటే సంవత్సరం బకాయి పడ్డారు అనేది మాత్రం కరెక్టే, కానీ 5,000 చొప్పున అయినా సరే ఆ పాత బకాయిలు ఒక రకంగా చెప్పాలి 14,000 వీళ్ళు బాకీ ఉన్నట్టు లెక్క. కనుక ఈ సంవత్సరం అయితే ఇస్తున్నాం కదా, అన్నదాత సుఖీభావ పథకం అయితే అమలు చేస్తున్నాం కదా, సంపద పెంచుకుంటున్నాం, ప్రజలకు పంచడానికి టైం కావాలన్నాం కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు అట్లాగే ఎన్డీఏ గవర్నమెంట్ అంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద మాత్రం అన్నదాత సుఖీభావ పథకానికి మొదలు పెట్టడం మంచిదే. పాత బకాయిలు రావాలి, పాత కావాలంటే మరి పెన్షన్లు కూడా జరిగింది కదా, 2,000 4,000 3,000 4,000 చేశారు కదా వెంటనే. అంటే కొన్ని అమలు అవుతాయి, కొన్ని అమలు కావు. మేము టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకోలేదు, కొంత వెసులుబాటుతో ఈ సంవత్సరం అంతా అమలు చేస్తున్నామని చెప్పి మొన్న బస్సు ప్రయాణం అమలు చేశారు. మహిళలకు బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా ఒకటొకటి జరుగుతుంది. మేము దాచుకోవడం లేదు, దోచుకోవడం లేదని ఎన్డీఏ గవర్నమెంట్ అనుకుంటుంది. ప్రతిపక్షంగా విమర్శలు చేయడం సహజం కదమ్మా. వాళ్ళు ఈ 2 ఉంటాయి. ప్రజలకు ఏది అందిందో ప్రజలకు తెలుసు, ఏది అందలేదో ప్రజలకు తెలుసు. కనుక వాళ్ళ విమర్శలు పక్కన పెడితే ఇది వచ్చింది ఇది రాలేదని ప్రజలు అందరికంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళే తీర్పు చెప్తారు. ఎస్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు.